దీని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు ఊర్లో ఉన్నారంట, వేరే ఊర్లో వచ్చిన తర్వాత రియాక్ట్ అవుతానని చెప్పారు. ఈ లోపల మీరు చెప్పండి రామ్మోహన్ రెడ్డి గారు, ఏంటి నిజమేనా ఇది? రేస్ నడుస్తుందంట, కలెక్షన్ రేస్, కలెక్షన్ రేస్. రజనీకాంత్ గారు బీజేపీ వాళ్ళకు అలవాటు. పక్క రాష్ట్రం కర్ణాటకలో మీకు తెలుసు, యడ్యూరప్ప అనే వ్యక్తి జైల్లో ఉండే అవినీతి కుంభకోణాల్లో. ఆయన తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా చేసి మా ప్రభుత్వానికి కూలదోస్తూ కూడా అక్కడ గుణపాఠం చెప్పి మళ్ళీ మా ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళకి అలవాటు కాబట్టి అన్ని రాష్ట్రాలు కూడా జరుగుతుందని వాళ్ళకి కలలు కంటున్నారు. అవినీతి కేసులు పెట్టినామండి. గత బీఆర్ఎస్ లోపల అవినీతికి పాల్పడ్డారో అవినీతికి సంబంధించిన కేసులు మేము ప్రభుత్వం రాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా ఉండి కేసులు బుక్ చేపించాడు. ఏ రైస్ మిల్లర్లు అయితే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళ మీద కేసులు బుక్ చేసిన మాట వాస్తవమా కాదన్నది రికార్డులు వెరిఫై చేసుకోవాలి. అది తెలియకుండా ఏదో ప్రగల్భాలు పలుకుతూ ఏదో ఉనికిని చాటుకోవడానికి ఏదో అబద్ధాలు ప్రచారం చేస్తే ఎవరు నమ్ముతారండి? వాళ్ళు ఎవరు తీసుకొచ్చి ముఖ్యమంత్రులు చేశారు, ఏ విధంగా ప్రభుత్వాన్ని కూల్చేశారు, ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు కర్ణాటకలో, ఏ విధంగా అయితే మధ్యప్రదేశ్లో కొనుక్కున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు చూసే విసిగిపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. ఇంకా కూడా గుణపాఠం కాదంటే ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. నిజంగా రజనీకాంత్ గారు ఛాలెంజ్ చేస్తున్నారు. మీరు బీజేపీ వాళ్ళన్న మాటలు వాస్తవం అయితే మీ దగ్గర సిపిఐ ఉంది, మీ దగ్గర ఈడీ ఉంది, 100 కోట్లు ఇస్తే తమాషా చేస్తున్నారా లేకపోతే తమాషాకు మాట్లాడుతున్నారా? రంగంలో దిగి అరెస్ట్ చేయండి. ఎవరు ఇచ్చిర్రు, ఎవరు పుచ్చుకున్నారు? నిజంగా మీకు చేతనైతే మీరు ఆ పని చేయండి. కానీ గాలి మాటలు మాట్లాడితే ప్రజల వరకు కూడా నమ్మే పరిస్థితి లేరు అన్న విషయాన్ని ప్రకాష్ రెడ్డి గారు తేల్చండి. సిబిఐ, ఈడీ, ఆర్డీ ఎన్ని మీ దగ్గర ఉన్నాయి కదా, కమాన్ తేల్చండి. వచ్చి అరెస్ట్ చేయమని అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. నేను చేస్తాను, మేము అరెస్ట్ చేస్తాము, బజార్లో పెడతాం సార్. ఒకటే పాయింట్ చెప్తాను, ఈ 500 కోట్ల రూపాయలు చూస్తున్నారన్నా. వాస్తవం మీరు చెప్పనియాలి, ఇప్పుడు చెప్పనియకపోతే ఇంకో మార్గంలో చెప్తాం. మరి మీరు చెప్పనిస్తే మంచిగా మీరు చెప్పనిస్తే మంచిగా పోతాను, చెప్పనియకపోతే ఇంకో మార్గం. ప్లీజ్ రామ్మోహన్ రెడ్డి గారు, ప్లీజ్. రజనీకాంత్ గారు, గత ప్రభుత్వము కొనుగోలు చేసినటువంటి వడ్లను 2100 రూపాయలు బస్తా, తాలు, తరుగు, సుతిలి, అమాలి అన్నీ కలిపి 2500, 2600 క్వింటాలు పడుతుంది సార్ రజనీకాంత్ గారు వడ్లు కొనుగోలుకు. అది బోనస్ ఇవ్వకుండా 2400 ట్రాక్టర్తో సహా అంటే ఆ కొనుగోలు కేంద్రం నుంచి రైస్ మిల్ వరకు వచ్చిన దానికి ఇది లెక్క. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వము 1700 రూపాయలకు 1700 రూపాయలని ఆరోపిస్తున్నా, మొత్తం 30 లక్షల టన్నులు అమ్మేసింది. బిడ్డింగు వాళ్ళ మనసులే, ఎలిజిబిలిటీ క్రైటీరియా వాళ్ళ మనసులే, ప్లాన్ చేసుకొని రైస్ మిల్లర్ల దగ్గర ఎప్పుడు వాళ్ళు అమ్ముకుని దొంగ పని చేశారు, వాళ్ళని పట్టుకోలేని అసమర్థులు ఈ విధంగా అమ్ముకొని 500 కోట్లు సంపాదించారు. రైస్ మిల్లర్తో కుమ్ముకాయని మేము ఆరోపిస్తున్నామండి. అది అందరు రైస్ మిల్స్ తప్పు చేశారని కాదు, ఎవరి దగ్గర దొంగ రైస్ మిల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇది వాస్తవమైన విషయం. మీరు 1700 కొనుగోలు కాస్ట్, 2500 కొనుగోలు కాస్ట్ అయితే 1700 మీరు ఎందుకు అమ్మిరు అంటున్నా? బిడ్డింగ్ పెంచాల్సింది మీరు ఎందుకు అమ్మిరు? మీరు ఎందుకు అమ్మిరు అంటున్నా వడ్లను? గత ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లను మీరు అమ్మిరు కదా, మీ ప్రభుత్వం వచ్చినాక అమ్మింది కదా మీ ప్రభుత్వం. నేను నిజమని చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. దానికి ఎంక్వైరీ జరుగుతుంది, కావాలంటే లెక్కలు ఉన్నాయి. 60%, 40%, 90% అను, మళ్ళీ ఇప్పుడు 50% అంటున్నావు. ఈ విధంగా 90, 60% శాతాలు పక్కన పెడతాము. ఇది వాస్తవంగా